ఏం లే బయటికి పోతున్నాం, ఇట్లా క్రికెట్ ఆనికి పోతున్నాం. ఈరోజు వ్లాగ్ చూపిస్తా ఏం చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ పరిచయం చేస్తా. కొత్త ఫ్రెండ్స్ కాదు, పాత ఫ్రెండ్సే. ఇది తెలుసు, ఇది కొత్తోడు. మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడు ఏం లేదు, క్రికెట్ ఆనికి పోతున్నాం. క్రికెటా ఏదో ఆడతాం. బాక్స్ క్రికెట్ ఆనికైనా ఎడుకైనా పోతున్నాం. వచ్చి ఎడుకో తీసుకోపోతా అన్నారు బాక్స్కి. మొత్తం పైనుంచి కింది నుంచి ఇట్లా బాగుంటుందా? ఏం చేస్తున్నారా? ముఖమే ముఖం ఎవరి ముఖం? నా ముఖం అందమైన చాలు లేరా బాబు. ఇప్పుడు చూపిస్తా ఏడిపోతున్నాను, ఏం చేస్తున్నాను. చలి పెడుతుందిరా బాక్స్. ఇప్పుడు బాక్స్ క్రికెట్ ఆడుతున్నాం కదా, మొత్తం ఇప్పుడు వీళ్ళని ఒక్కరిని కలిసి ఇలా టీంని డామినేట్ చేసేస్తా. చూద్దాం, అది కూడా టైం ల్యాబ్స్ కాదు, మొత్తం స్కోర్ కార్డ్తో సహా పెడతా. బాయ్. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా కోయ్ 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 కోండ్ కోయ్ కోయ్ కోయ్. ఏయ్ ఏమంటారు, అరవకరా క్రికెట్కి కాదంట, పిజ్జాకి వెళ్తున్నాం. వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా, ఇది గాలికి మీకు ఇచ్చేయదు. పిజ్జా క్రికెట్ ఆనిక పోదామని చెప్పారు, కానీ క్రికెట్ ఆనిక కాదు వచ్చింది. క్రికెట్ లాంటిది. అరే ఆనే ఉందిరా, ఆఫ్ చేసిన. క్రికెట్ ఆనిక కాదు, పిజ్జా తిన్నీక వచ్చిన. ఇప్పుడు రివ్యూ ఇస్తా తిన్న తర్వాత. బాగుంటే నీకు ఒక షౌట్అవుట్ ఇస్తా. కూపన్ కోడ్ వాడండి. కూపన్ కోడ్ నా కూపన్ కోడ్ వాడితే మీకు ఆఫర్ ఉంటుంది. చింటూ ఎంత ఫ్లాట్ 75 కదా, ఫ్లాట్ 90% ఆఫ్. కాకపోతే మీరు ఒక 1000 రూపీస్ బిల్ చేయాలి. కాకపోతే 1000 రూపాయలు బిల్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్, ఒక స్టార్ ఉంటుంది పైన. ఈ ముగ్గు షాప్ మాదే. ఇక్కడ కూడా డిస్కౌంట్ ఇస్తా. ఇగో ముగ్గు షాప్ కూడా మాదే. చూసినా రిచ్ కిడ్ పంపించేసి అన్ని. ఇప్పుడు తిన్న ఇది ఏంది, ఎక్కడుందిరా ఇది? ఏడా అంటే వనస్థలిపురం ఏం పార్క్ ఇది? వనస్థలిపురం వివేకానంద పార్క్ ఆపోజిట్లోనే ఒకటి ఉంటుంది చిన్న, ఈట్ అండ్ ఎంజాయ్ అని. ఈట్ అండ్ ఎంజాయ్ పిజ్జా కార్నర్. అన్ని మెన్యూ మొత్తం అఫోర్డబుల్లే ఉంది మీకు. అదే ఒక నిజంగా ఫుడ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం ఈరోజు నుంచే స్టార్ట్. తిని రివ్యూ చెప్తా. ఇప్పుడు రివ్యూ తీసుకుంటా. ఎట్లుంది బ్రో? పెయిడ్ రివ్యూయింగ్ కాదు, జెన్యూన్ ఒపీనియన్. నిజంగా బాగుంది. మీరు వచ్చి నా పేరు వాడండి. వస్తున్నారా? శాండ్విచ్ ట్రై చేస్తున్నాం. శాండ్విచ్ యావరేజ్, బాగానే ఉంది. శాండ్విచ్ కూడా బాగాలే, నేను తెస్తలే అమ్మా. బాగుంది శాండ్విచ్ కూడా. సరే ఓకే, నాట్ బ్యాడ్. ఆ ప్రైస్కి ఇదే మా ఫేక్ కూడా బాగుంది. శాండ్విచ్ ప్రైస్కి పడుతుంది కానీ శాండ్విచ్ లాగా పడుతుంది కాదు. బాగుంది. విల్ కంటిన్యూ ది బ్లాగ్. తిన్నాక మళ్ళీ బ్లాగ్ చేస్తా. ఇక్కడ నచ్చలే అంట, రికార్డ్ అవుతుందా? మేమిద్దరం ఓకే. మేము స్నాక్ లాగానే తింటాం. ఇంకేం పట్టలే అంట. ఇప్పుడు దోశ తిందాం అంటున్నాం.
మళ్ళీ స్పాట్ మారుస్తాం. నెక్స్ట్ స్పాట్కి పోయి మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మంచి ఆడ అయిపోయింది. తిన్న తర్వాత మంచిగా తిందామని వచ్చినాం. అయిపోయింది, మంచిగా క్లోజ్ చేసినారు. బ్యాడ్ లక్. మాకేం ఆకలి అయితే లేదు. రాజానికి అవుతుంది. వీడి పేరు రాజా, గుర్తుపెట్టుకో. బ్లాగ్లా ముందు బ్లాగ్లలో వస్తాడు. తొడుపురు శ్రీ రాజా శ్రీకంఠ మూర్తి. బాబు కన్నా ఆకలి అవుతుంది. ఏం చేస్తాం? ఆకలి అవుతుంది. పునుగులు తిన్నాం. పునుగులు తిన్నాం. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. దోశ దొరకలే. అప్పుడు 10 అయిపోయింది టైము. 10 అయిందారా? 10:30 అయింది టైము. దోశ దొరకలే. లాస్ట్కి బోండాతోటి కానిచ్చేస్తుండే. ఈ నేనైనా చూసినట్టుందా మీకు? రఘువరన్ బీటెక్లో సేమ్. అది దాన్ని ఏమంటారు? ఒక బాడీ తప్ప దాన్ని ఏమంటారా? పనులని పద్ధతులు కూడా సేమ్ అవే ఉంటాయి. ఇంకా ధనుష్కన్ ఇంకా పద్ధతి గల వాడు. రోజు గుడికి పోవాలి, 5 గంటలకి బొట్టు పెట్టుకోవాలి, రోజు 9 గంటలకి పండుకోవాలి, తినాలి. కాకపోతే నయనతార కాదురా, శాలిని. ఇది అమ్మాయిల వంక కన్నెత్తి కూడా చూడొద్దు. అవే ఉంటాయి. ఇంకా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. రేపు మళ్ళా ఎక్కడికైనా పోతే చింటూ ఆడు. వ్లాగ్ ఎండింగ్ విత్ చింటూ. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ అని చెప్తాడు. డూ సబ్స్క్రైబ్.